హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు మనమైతే మన మొక్కలకి మంచి ప్రోటీను ఐరన్ అండి రెండు రిచ్గా ఉండే లిక్విడ్ అయితే మన మొక్కలకి ఇచ్చుకున్నాం. లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది అంజీర్ అండి. ఇప్పుడే కాయలు వస్తున్నాయి. అంతకుముందు రెండో మూడో కాసినాయండి, కానీ రెండు రాలిపోయినాయి, రెండే ఉన్నాయి వచ్చినాయి. ఇదేమో ములగ చెట్టు పైకి పోతుంటే కిందకి కట్టేసాను. ఇది జామ చెట్టు వేస్తానండి. ఎండకు చూడండి ఎట్లయింది. అది మొక్కతో విత్తనంతో వచ్చిందనమాట. విత్తనంతో వచ్చిన మొక్కలు అయితే మనకి డౌట్ ఉండవండి చచ్చిపోతాయని. ఇది మొలిసిందండి, విత్తనంతో వచ్చింది బొప్పాసి. అయితే పైకి పోతే ఎట్లా అని చెప్పేసి నేను ఏం చేశానంటే కింద కొంచెం ఎత్తు వచ్చాక అక్కడ కట్ చేశాక 3 కొమ్మలు వచ్చేసినాయి పైకి. అక్కడ నుంచి 3 కొమ్మలు వచ్చినాయి. కొంచెం ఎత్తుపోయినాక మళ్ళీ అక్కడ 3 కొమ్మల్ని మళ్ళీ చిగుర్లు కట్ చేశా. పైకి వెళ్ళాక 5 అయినాయి. మరి దానికి బలం సరిపోతుందో లేదో, వస్తాయో కాయలో రేవో టెస్ట్ చేద్దామని చెప్పేసి అలా వదిలేసా. ఇది మీరు చూసారండి, మల్బరీ ఒకసారి చూపించాను, వీడియో చూపించాక అదంతా మళ్ళీ కొమ్మల పైన కట్ చేశానండి. ఎప్పుడు పడుతూనే ఉన్నాయి కాయలు, పండే పడుతున్నాయి, వస్తున్నాయి. ఇది సపోటా అండి, చిన్న నల్ల టబ్బులోనే ఉంది. బాగా అది తెల్లగా పట్టేస్తే యాషి చల్లాను తెల్లంగా. కొన్ని కాయలు వచ్చినాయిలే కానీ కొన్ని కోసేసానండి. ఆ టబ్బులో చిన్న టబ్బు బలం సరిపోదు, మళ్ళీ చెట్టు ఎదగదని చెప్పేసి కొన్ని కాయలు అయితే తీసేసాను. ఒక్కసారి మన మొక్కలు అసలు ఎలా ఉన్నాయని చూపిస్తున్నానండి. చాలా రోజులైంది వీడియో కూడా పెట్టి. ఇది మందారాలు, బిస్కెట్ కలరు, చిన్న కుండీలో ఒకటి మల్లె చెట్టు ఒకటి ఉందండి ఇక్కడ. ఇంకా తీగ మల్లెలు ఉన్నాయి కానీ రెండు, ఇంకా పూలు అయితే బాగా రావట్లేదండి, కొన్ని వస్తున్నాయి. ఇది ఎండిపోయిందండి ఎండకి అసలు మొత్తం. అంతకుముందు కూడా అసలు ఎందుకో కొంచెం పాడైపోతుంది. దానికేమో కాకర తీగలుకొని ఇంకాస్త పాడైంది, ఎండిపోతుందేమో అనుకున్నా. చూడండి గార్డెన్ కూడా కొంచెం చేంజ్ చేశానండి. మొత్తం బాగా ఇరుకిరుగ్గా ఎట్లా ఉండేసి ఏమవుతుందంటే క్లీనింగ్ చేయాలన్నప్పుడైనా వాటర్ పట్టేటప్పుడు పైపు అంతా కాళ్ళకు చుట్టుకోవటం, అంత దేనికో దానికి తట్టిపోతుంది అని చెప్పేసి అన్నీ కొన్ని చాలా వరకు తీసి పడేసానండి. కుండీలు కూడా చాలా ఖాళీ చేసేసి అన్నీ ఒక పక్కకు సర్దేసినాం. ఇట్లా నార్లు పోస్తున్నాయి. ఇంకా అవి ఇప్పుడు ఏం పెడతామని చూస్తున్నా. ఇంకా నార్లు రాలేదులేండి, వస్తే ఇక ఈ మే లాస్ట్కి పెట్టుకోవాలి. అండ్ మొత్తం ఇదిగోండి ఇలా ఒక పక్కకి అన్నీ పక్క దారి వదిలేసి అలా దారి క్లియర్గా దారికల్లా వెళ్ళేటట్టు ఊడ్చుకున్నా, నీళ్లు పట్టుకున్నా మంచిగా తేలిగ్గా ఉండాలని చెప్పేసి ఇవన్నీ ఇలా సర్దేశాను. ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఇంకా కొన్ని చాలా టబ్బులు అయితే ఖాళీ చేసి పడేసాను. ఇలా పెట్టేసామన్నమాట ఈ దాని నుంచి అదరి దాకా. అంటే చాలా తీసేయటంలో ప్లేస్ బాగా వచ్చిందండి అసలు. ఇంక ఇటు మూలకు మనకి తగలకుండా ఉండాలని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ దరికి పెట్టేసాం. చిన్న కొమ్మ పెట్టానండి, చూడండి ఎంత అయిందో అది. ఇంకా నేను కుండీలాగా వదిలేస్తున్నా కానీ లేకపోతే అయ్యి మొత్తం ఎంతైనా చేసుకోవచ్చు అండి. ఒక్కసారి కొనుక్కొచ్చుకుంటే చాలు, మనం ఎన్ని కొమ్మలు చేసుకోవచ్చు, ఎన్ని చెట్లు చేసుకోవచ్చు. వీడియోలో పోతే చూడండి, ఇదేంటో చూసారా అసలు? ఇదేంటో మినపప్పు, మినప్పొట్టు, శనగపొట్టు, పెసరపొట్టు, చూడండి బొబ్బర్లు ఎట్టున్నాయో అంతా కలిసిందండి. అది మా అమ్మ మిల్లు ఆడిస్తుందండి పప్పులు అన్నీ. ఎప్పుడు వస్తే అప్పుడు సీజన్లో మనకి పంటలు వచ్చినప్పుడు తీసుకొని అలా ఆడిచ్చి పెట్టిద్ది అనమాట. అది ఎప్పుడు ఎవరికో ఒకళ్ళు ఆ మిల్లు కాడనే వదిలేస్తే వాళ్ళు అమ్ముకునేవాళ్ళంట. ఈ తడవ కావాలని చెప్పేసి నేను తెప్పించాను, తమ్ముడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇది ఎంత రిచ్ ప్రోటీను, రిచ్ ఐరన్ అండి అసలు. మొత్తం చూడండి, చాలా పప్పు కూడా ఉందండి అందులో. జారిపోతుందో ఏమో మరి మిల్లు ఆడిచ్చేటప్పుడు. నేను తౌడు కూడా తెప్పించేసింది, తౌడు, కొబ్బరి పిట్టు. ఇవి ఫస్ట్ టైము ఒకసారి తెప్పించేసి చేశానంటే కిచెన్ వేస్ట్లో వేసేసా. కానీ ఈ సర్వ మంచిగా మన మొక్కలకి ఇంత బలమైంది ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి ముందు 2 టైమ్స్ కనుక ఇచ్చేసి మొక్కలకి, తర్వాత మిగిలింది మనం మిక్సీ పట్టుకోవడం అండి. లేకపోతే అప్పుడు కిచెన్ వేస్ట్లో వేసుకొని అచ్చం దీన్ని కొంచెం మట్టి కలిపి దీని వరకు సపరేట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బలం మొక్కలకి అసలు. ఇది గేదెలకు పెడతారండి అసలు, తౌడు ఒకటి ఇదొకటి. గేదెలు ఈనినప్పుడు అప్పుడు పెడతారు. ఇది తౌడు చేటలో పోసి పెడతారు. ఈ పొట్టు, తౌడు, బెల్లం
కొంచెం బెల్లం వేస్తే మనకి పర్మెంట్ తొందరగా అవుతుందండి. స్మెల్ ఉండదు అసలు. మన మొక్కలకి ఎత్పాన్స్ కూడా డెవలప్ అవుతాయి. కొంచెం వేస్తాను సరిపోదేమోనని. దీన్ని బాగా కలిపేసండి 3 రోజులు ఉంచాలి. ఎక్కువ రోజులు ఉంటే పులిసిద్దండి బాగా. దాంట్లో పప్పు కూడా ఉంది కదా, అచ్చం పొట్టు కాదు, పప్పు కూడా ఉందండి. ఊక సన్నది అదంతా పులిసి వాసన వస్తుంది, బాగా స్మెల్ వస్తుంది మన గార్డెన్ కూడా. అందుకని ఎక్కువ రోజులు ఉంచొద్దు, 3 డేస్ సరిపోతుంది. అందులో సమ్మర్ కదా, బాగా అది పొట్టు అంతా అడుక్కి నానితే అడుక్కి వెళ్ళిపోద్దండి. తిప్పితే కొంచెం అది నీళ్లు పట్టేసుకొని ఉబ్బినట్టుగా అయిపోయి లోపలికి వెళ్ళిపోద్ది. మళ్ళీ తర్వాత పైకి వస్తుంది నానే వరకు. దీని మీద ఒక సన్నటి క్లాత్ కానండి, దీని మీద డబ్బాలు ఉంటాయి కదా మన మూతలు, డబ్బాలకు వచ్చే మూతలు, అవి కానీ పెట్టేసి నీడ కింద పెట్టేసుకుంటే 3 రోజుల తర్వాతకు మళ్ళీ మనం 3 రోజులు అయింది తీసి ఇప్పుడు చూద్దాము. మూతలు పెట్టేసుకున్నాక 3 రోజుల తర్వాత అండి. ఈజీగా ఎందుకు లేట్ చేస్తూ నుంచొని ఎటో చూస్తుంది, నా కలిసి చూడదు చెప్తానికి. పేపర్ ఒకటి తెస్తుంది. దాన్ని బాగా కలిపేసి వడకట్టేసుకుందాం. ఇప్పుడు సమ్మర్లో మనం డైరెక్ట్గా వేస్తానండి, ఎండకి బాగా వేడి ఉండేటప్పటికి దాని కింద చీమలు చేస్తాయండి, అడుగున టబ్బుల కింద. చీర ఏం చేస్తాయంటే వీటి మొత్తాన్ని బయటికి లాగేస్తుంటుంది పొట్టు. నేను ఆ పెద్ద పెద్ద టబ్బులకి, ఆ టబ్బులు సైడ్లలో మెంతుకూర ధనియాలు ఒకటి వేసానండి. అందుకని తీసి ఇప్పుడు వేస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. నేనేం చేస్తానంటే ఇంకొకసారి దీన్ని మళ్ళీ నానబెట్టి నీళ్ళలో తీసేసి పొట్టంతా మళ్ళీ నీళ్ళల్లోనే వేసి మళ్ళీ వేస్తా. ఇంకప్పుడు ఓపికంటే మనకి మిక్సీ పట్టుకోండి, లేకపోతే కిచెన్ వేస్ట్లో వేసేసుకొని మంచిగా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక చాలా ఉందండి, నేను మొత్తం ఇదే చేస్తా సమ్మర్ అంతా. ఒకటి అంటే ఒక్కటే కాదు, ఇంకా వేరు వేరే అయినా మొత్తం యూజ్ చేసేస్తా. మనకైనా సమ్మర్ ఒకటనే ఉందిలేండి. సమ్మర్ తర్వాత మాత్రం వర్షాలు వస్తే, తుఫాను వస్తేనే వాన, కానీ లేకపోతే వర్షాలు ఎక్కడ ఉంటున్నాయండి? చలికాలంలో చలి ఉంటుందా, వర్షాకాలంలో వర్షాలు ఉంటున్నాయా? ఎప్పుడు ఒకటే కాలం, మండే కాలం. చూడండి ఎంత పొట్టు వదిలేశారు అసలు. అదే పప్పు మరి జారిపోతుందో, మరి జారిపోవటానికి మిషన్లలో జల్లెళ్ళు వేసుకుంటారు కదా, అంత ఘనంగా అంతంత పప్పు అట్లా వదిలేశారు. మా అమ్మ చూసిందో లేదో అసలు. నాకు ఇది ఎప్పుడు వస్తుందండి, మా అమ్మ ఎప్పుడు దీన్ని ఆడిచ్చిద్దండి మిల్లు. పెసలు, కందులు, అదే పెసలు, మినుములు, బొబ్బర్లు కంపల్సరీ. ఈ సంవత్సరం కందులు కూడా వేయించి విసిరి పట్టించారు మిల్లు. చాలానే వస్తుందండి, మాకు చాలా కావాలి. చెల్లి వాళ్ళకి, మాకు, వాళ్ళ తమ్ముడు, మాకు, మా ఇంట్లో. అవి అంత నిండా పోసి వేస్తానండి, మొత్తం ఉబ్బేసరికి నీళ్ళే లాగేసుకుంది దానికి పోసిన నీళ్ళు. ఇంకా అందుకే 5 లీటర్లే ఉంటాయి. మళ్ళీ 5 లీటర్లు వాటర్ పోసేసాం. దీంట్లో ఎంత పొట్టు ఉంది, దీంట్లో మళ్ళీ నీళ్ళు పోసి అలా పెట్టేసి మళ్ళీ ఒక 2-3 రోజులు అయ్యాక మళ్ళీ కొన్ని మొక్కలు పోసాను. అన్నీ ఒకే రోజు కూడా పోయాలన్నా కూడా కష్టమే లేండి, అన్ని మొక్కలకు పోయాలంటే.
చిన్న మొక్కలు వాటికి నేనే పోసుకుంటున్నాను. విజయాకి తెలవు, ఏటికి ఎక్కువ పోయాలో ఏటికి తక్కువ పోయాలో తెలవదు. అన్నిటికీ ఒకేలాగా పోసేస్తుంది. అసలు వాటర్ నేను చేయనండి, నేనే చేసుకుంటా. ఎంత ఇదైనా ఎంత చేత కాకపోయినా వాటర్ మాత్రం మనకి ముఖ్యంగా అసలు ఇంపార్టెంట్ వాటరేనండి మొక్కలకి. గాలి వెలుతురుతో పాటు ఎండ వాటర్ కూడా కరెక్ట్గా ఉండాలి. పెద్ద మొక్కల వరకు దాంతో పోయించి నేను మిగతా వాటికి నేను పోసుకుంటానండి. చిన్న మొక్కలకి సో సగం కింద పోస్తుంది. ఏనుగు చెవులు అంటారండి, పూలు భలేగా ఉంటాయి. అసలు వాడవు తొందరగా. ఈ పెద్ద గ్రో బ్యాగుల్లో తీగ జాతులు పెట్టానండి. మా కాకర, దొండ తీగ పైకి వెళ్ళిపోయింది. కాకర కూడా వెళ్తుంది. కాకర ఎక్కువ అందుట్లో వాటంతటా అవి వచ్చినాయనండి కిచెన్ వేస్ట్లో. మంచిగా వచ్చినాయి కాకర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.